అనేక రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళ గురించి పట్టించుకుంటలేడు. కానీ ఎప్పుడైనా తెలంగాణ ప్రజలకు, అది రైతులకు కానీ, కూలీలకు కానీ, యువకులకు కానీ, విద్యార్థులకు కానీ ఎక్కడన్నా అన్యాయం జరిగితే రెండో ఆలోచన లేకుండా నికార్సుగా వాళ్ళ గురించి కొట్లాడాలి, నిల్చొని కేవలం కేసీఆర్ గారే చెప్పి నిన్ననే మనకు అర్థమైంది. నిన్న చూసినాం, అంత వయసులో మన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వారు కట్టె పట్టుకొని పొలాల మధ్యలోకి వచ్చి రైతులతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూసినాం. కానీ ఇదే రేవంత్ రెడ్డి ఏం చేసిండు? రేవంత్ రెడ్డి నిన్న సినీ తారలతో కలిసి ఐపీఎల్ మ్యాచ్ లో నవ్వుకుంటా అక్కడ క్రికెట్ చూసిండు. ఈ తెలంగాణ గురించి, తెలంగాణ హక్కుల గురించి, తెలంగాణ నిధుల గురించి, తెలంగాణ నీళ్ల గురించి కొట్లాడేటువంటి గర్సు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఉంటది, ఇది టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి నిన్న మనకు రుజువైంది. మిగతా పార్టీలకు తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమే, కానీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణనే సర్వస్వం, తెలంగాణనే మొత్తం. కాబట్టి ఈరోజు రైతుల గురించి కొట్లాడుతా ఉన్నాం. మిత్రులారా, ఆయన ప్రజాపాలన అన్నాడు. ప్రజలకు ఇంత మోసపడతా ఉంటే ఆయన ప్రజాపాలన చేస్తున్నాడు, ఢిల్లీ పాలన చేస్తున్నాడు. 3 నెలలైంది, 30 సార్లు ఢిల్లీకి పోయిండు. కానీ ఆయన ఎన్నుకున్నటువంటి కొడంగల్ మాత్రం 3 సార్లు పోయింది. కాబట్టి ఇది ప్రజాపాలన లేదా ఢిల్లీ పాలన ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇందిరమ్మ పాలన అన్నాడు. సరే, ఒక మాజీ ప్రధానమంత్రి కదా, పర్లేదు అని చెప్పి ప్రజలు భావించి ఓట్లేసిండు. కానీ ఇందిరమ్మ పాలన జరుగుతలేదు, ఇటలీ పాలన జరుగుతుంది. ఇటలీ పాలన ఆమె ఢిల్లీ నుంచి ఒక ఇన్ఛార్జ్ పంపితే ఆమె అధికారిక మీటింగ్ లో కూర్చొని ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అందుకని ఈ పరిపాలన ఇంత దారుణంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా. మిత్రులారా, మా ఊళ్ళో కొంతమంది ఊళ్ళలో ఉంటారు, మంది పెళ్లిళ్ళు అయితే వాడొచ్చి భరతలు ఎగురుతా ఉంటాడు. ఎగురుడే కాదు, డాన్స్ కూడా చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లే ఉన్నది. సగం మంది కూడా రైతు బంధు ఎలా నేనే చేసిన అంటాడు. రైతు బంధు కావాల్సిన అమౌంట్ ను బ్యాంక్ లో పెట్టింది రేవంత్ కేసీఆర్ గారు. ఆ మొత్తం అమౌంట్ ఏమైందో సగం వేసిండు. 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి వాటి పరీక్షలు నిర్వహించి వాటి రిజల్ట్స్ ఇస్తే ఈరోజు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో పెట్టి ఈరోజు పెద్ద ప్రచారం చేసుకుంటూ ఆయన నేను ఇచ్చిన అంటాడు. అందుకని నేను అన్న, మంది పెళ్లిళ్ళ భరత్లలో డాన్స్ చేసేటోడు రేవంత్ రెడ్డి. ఈరోజు పంటలు ఎండిపోతా ఉన్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మొన్న మేము వాలంటీర్స్ కొంతమంది ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏ రకంగా సిద్ధం కావాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకుంటే పల్లరాజేశ్వర రెడ్డి గారు చాలా అద్భుతంగా 2 గంటల పాటు అసలు తెలంగాణ ప్రభుత్వము ఏ కోణంలో నడిచింది, ఏ కోణంలో పథకాలను రూపొందించిందని చెప్పి వారు అద్భుతంగా వారు చెప్పడం జరిగింది. నిజంగా రికార్డ్ చేస్తే బాగుండేది, అందరూ తెలుసుకుంటే. నిజంగా ఒక ప్రభుత్వాన్ని ఇంత దూరదృష్టితోని, ఇంత అద్భుతంగా, ఇంత లోతైనటువంటి ఆలోచనతోని నడుపుతారా అని చెప్పి నిజంగా ఆలోచించేటువంటి వారు. చాలా కష్టపడి రికార్డు టైంలో 1,60,000 కోట్లు పెట్టి 21 ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు కట్టి ఈరోజు నీళ్లు తెచ్చాడు కేసీఆర్. కృష్ణా గోదావరి 2 నదులు వారుతాయి, కానీ 1/2 కిలోమీటర్ లోతు నుంచి వారుతాయి. మనం ఉన్నదానికంటే 1/2 కిలోమీటర్ లోతు నుండి ఆ నీళ్లు ఎట్లొస్తాయి? కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాత్రమే వస్తుంది. 21 సాగునీటి ప్రాజెక్టులు కట్టింది కాబట్టి నీళ్లు వచ్చినాయి. కాళేశ్వరం లేదు, కాళేశ్వరం మొత్తం మునిగిపోయింది అన్నారు. మరి ఈ రోజు నీళ్లు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఆలోచించుకున్న తర్వాత ఈరోజు రైతులు మాట్లాడుకుంటున్నారు, కాళేశ్వరం వల్ల మనకు నీళ్లు వచ్చినాయి, అక్కడే 2 పిల్లలు మొత్తం కొంపలు మునిగిపోయినట్టు ప్రపంచం బద్దలైనట్టు